భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం నెలకొంది. వేటగాళ్లు పెట్టిన ఉచ్చులకు అటవీ అధికారి బలయ్యాడు. ఈ ఘటన బూర్గంపాడు మండలంలో జరిగింది. నకిరేపేటలో అడవి జంతువుల కోసం వేటగాళ్లు కరెంటు ఉచ్చులను ఏర్పాటు చేశారు. ఇవి గమనించక ఆ ప్రాంతంలో తనిఖీలు చేసిన పాల్వంచ రేంజ్ ఫారెస్ట్ అధికారి నవీన్ వాటికి తగిలి చనిపోయాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? అటవీ ప్రాంతంలో వన్యమృగాల కోసం తో పాటు అదేవిధంగా జంతువులను వేటాడేందుకు వేటగాళ్లు ఏర్పాటు చేస్తున్నటువంటి విద్యుత్ తీగకు తగిలి రాత్రి సమయంలో ఫారెస్ట్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి నవీన్ మృతి చెందిన పరిస్థితి అవుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో జంతువులను వేటాడుతున్నటువంటి అంశాలు కావచ్చు, మనం ఇతర ప్రాంతాల్లో అంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లో వేటగాళ్ల ఉచ్చుకు బలైతున్న జంతువులను కూడా మీద కూడా పలు కేసులు అయిన నేపథ్యంలో ఒకసారిగా బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ ఆఫీసర్లు అంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతం అంటే అటవీ ప్రాంతంలో ప్రధానంగా బుర్గంపాడు మండలంలో నకేపేటకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో రాత్రి 9 గంటల సమయంలో బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి నవీన్ అతని అనుచరులతో సిబ్బందితో కలిసి ఆ అటవీ ప్రాంతంలో పర్యటనకు వెళ్లారు. తనిఖీలు చేస్తున్న క్రమంలో జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉన్న నవీన్ అక్కడికే చెందిన పరిస్థితి. ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వెళ్లే లోపే అతను మృతి చెందినట్టుగా వైద్యులు చెప్పిన పరిస్థితులు మొత్తంగా విషాద ఛాయలు అనుకుని చెప్పుకోవచ్చు. నవీన్ కి సంబంధించి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని సొంత గ్రామం సంబంధించి కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలాంటి ఘటనలు గతంలో వేటగాళ్ల ఉచ్చులో వేటగాళ్లే బలైన ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు మాత్రం ఫారెస్ట్ అధికారి మృతి చెందడంతో ఒకసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్నత అధికారులు కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వేటగాళ్లు ఎవరు అన్న కోణంలో స్థానికులైనా లేకపోతే ఫారెస్ట్ అధికారుల పైన కావాలనే ఉచ్చు బిగించి ప్రాణాలను తీసేందుకు ప్లాన్ చేస్తారన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.